మండల కేంద్రంలోని పాత్రికేయుల సమావేశంలో ఆ సేవ్ ఆర్డిటి అనే ప్రోగ్రాం 32 ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ సంఘాలన్నీ కలిపి అందరి సమన్వయంతో 12వ తేదీ భారీగా ర్యాలీతో ఆర్ట్స్ కాలేజ్ నుంచి కలెక్టరేట్ వరకు వెళ్ళి కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లాలోనే కాకుండా శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా అందరూ భారీగా వస్తున్నారు. ప్రతి మండలానికి కొందరుగా డివిజన్లుగా మేము ఏర్పాటు చేసుకొని అన్ని కుల సంఘాలు కలిపి ఒక్కొక్క మండలానికి ఇలా వెళ్ళాలి. ఈ విధంగా మనమంతా జన సమీకరణ చేయాలి. ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేయాలి. అది రెన్యువల్ చేయడంలో జాప్యం ఎందుకు జరిగింది, ఈ విషయాలన్నిటిపైన మేము కులాంకుశంగా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఈ ఎఫ్సిఆర్ఐ దీనివలన మొత్తం సంస్థకి వచ్చే ఫండింగ్ అంతా ఆగిపోయిందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మన్సు ఫెరార్ గారు మాకు చెప్పడం జరిగింది. అది ఎందుకోసమంటే విద్యారంగము, వైద్య రంగము, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతోమందికి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టించడం, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోలేనటువంటి పిల్లలకు కూడా చదువు చెప్పించడం, ఇలాంటి ఎన్నో మహిళా సంఘాల ద్వారా ఎంతో అభివృద్ధి, ఆర్థికంగా మహిళలందరినీ ముందు పథంలో నడిపించడానికి ఆర్డిటి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇలాంటి ఆర్డిటి ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ ఆర్డిటిని డెవలప్ చేయడం, దానికి అభివృద్ధి కోసం తోడ్పడడం మనకు ఎంతో ముఖ్యం. మన కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ ఆర్డిటి ద్వారా లబ్ధి పొందిన ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కరు స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా ఈ పాత్రికేయ సందర్భంగా నేను తెలియజేయడం. నా పేరు డాక్టర్ మనవల ఆంజనేయులు, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్.